ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటాయి కానీ వాళ్ళకి ఇస్తానని చెప్పి చెప్పడానికి ఒక రాజధాని ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలంటే దౌర్భాగ్యం ఏమో కానీ ఈరోజు మన రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలంటే దౌర్భాగ్యం ఏమో కానీ ఈరోజు మన రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా బాధ్యతగా మారిందో అందరూ కూడా గమనించాం. మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, ప్రశాంత్ రెడ్డి గారి గురించి నమస్కారాలు. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి చరిత్రలో లేని విషయంగా చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక మహిళా అభ్యర్థిని మనకి ఏర్పాటు చేసినాడు. కోవూరు నియోజకవర్గం పుట్టినాక మహిళా అభ్యర్థి ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం. దానివల్ల మనకి చాలా మంచి జరగబోతుంది. ఏమిటంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, మన ప్రశాంత్ రెడ్డి అక్క గారు ఎమ్మెల్యేగా డబుల్ ఇంజన్ టైపులో మనకి గ్రాంట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏమి డోకా లేకుండా కోవూరు నియోజకవర్గాన్ని మనం బాగా డెవలప్మెంట్ చేసుకునేదానికి మంచి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏంటంటే నేను 20 సంవత్సరాలు ప్రజెంట్లో ఉండే ఎమ్మెల్యే దగ్గర ఉన్నా. నేను 20 సంవత్సరాలు వాడుకున్నాను నన్ను. ఇదే ఎలక్షన్ అప్పుడు 19లో గెలిచినప్పుడు నన్ను బలపరిచే అభ్యర్థిగా జామీను పెట్టించుకొని 40,000 మెజార్టీ ఇచ్చావన్నాని 2 సంవత్సరాలు పొగిడి వదిలేశాడు నన్ను. ఒకరోజు కోవూరు రుక్మిణి కళ్యాణ మండపంలో మీటింగ్ జరిగింది 19 ఎలక్షన్లో ఆయన గెలిచినాక. నిరీక్షింపజేసినందుకు, అదేవిధంగా నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. మీరు మీ ఆడబడుచుని అనుకొని నన్ను ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకొచ్చారు, ఆయన్ని కూడా ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు, పల్లెలు పట్టణాలుగా మార్చుకోవచ్చు. ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, వాళ్ళకి నీళ్లు లేవని, రోడ్లు సరిగా లేవని, డ్రైనేజ్ సిస్టమ్ లేదని, లైట్లు కూడా లేవు కొన్ని దగ్గరలో. మీ ఊర్లు సంగతి అట్టుంచితే కోవూరు టౌన్లో కూడా బల్బులు లేకుండా చాలా పోల్స్ అలాగే మిగిలిపోయినాయి. అవి కాలిపోతే మళ్ళీ తిరిగి వేసే నాదుడు కూడా లేడు. సో అలాంటి పాలన మనకొద్దు. కాబట్టి మనము అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అది నిరీక్షింపజేసినందుకు, అదేవిధంగా నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. మీరు మీ ఆడబడుచుని అనుకొని నన్ను ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకొచ్చారు, ఆయన్ని కూడా ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు, పల్లెలు పట్టణాలుగా మార్చుకోవచ్చు. ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, వాళ్ళకి నీళ్లు లేవని, రోడ్లు సరిగా లేవని, డ్రైనేజ్ సిస్టమ్ లేదని, లైట్లు కూడా లేవు కొన్ని దగ్గరలో. మీ ఊర్లు సంగతి అట్టుంచితే కోవూరు టౌన్లో కూడా బల్బులు లేకుండా చాలా
పోల్స్ అలాగే మిగిలిపోయినాయి. అవి కాలిపోతే మళ్ళీ తిరిగి వేసే నాదుడు కూడా లేడు. సో అలాంటి పాలన మనకొద్దు. కాబట్టి మనము అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అది మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్న వాళ్ళు చెప్పారు. అవన్నీ నేను తప్పకుండా తీరుస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను.